నేను మీ శ్రీకృష్ణ వేముల. కరసాము ఈ తరం యువతకి ఎక్కువగా తెలియకపోవచ్చు, కానీ 2-3 తరాలు వెనకెళ్తే అప్పుడున్న వాళ్ళకి దీని విలువ తెలుసు. మనకున్న ఆత్మరక్షణకు సంబంధించిన ఎన్నో విద్యలు ఉన్నాయి, వాటిలో కరసాము కూడా ఒకటే. ఈ ప్రాచీన విద్య పూర్వకాలం మన పూర్వీకులు అందించిన గొప్ప వరం. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కరసాము అని పిలిస్తే, ఉత్తరప్రదేశ్ లో లాఠీ, కేరళ రాష్ట్రం అయితే కలరి, ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. అయితే ఇంత ప్రాచీన్యం, ఇంత గొప్పతనం ఉన్న ఈ యుద్ధ కళ కరసాము ఎందుకని మరుగున పడిపోయింది? అంతేకాకుండా ప్రజెంట్ దీని మీద మన ప్రజెంట్ స్థాయిలో ఎలా ఉంది, ప్రజెంట్ ఎంతమంది తెలుసు అనే దాంతో పాటు మరిన్ని వివరాలను మనకు అందించేందుకు మనతో పాటు కాబట్టి కరసాము ట్రైనింగ్ సొసైటీ ఫౌండర్ అయిన వెంకట్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, మొదటిగా మీ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ప్రజెంట్ కరసాము, అసలు ఆ కరసాము అంటేనే చాలా మందికి తెలియదు. అలాంటిది మీరు ఈ ఫీల్డ్ వైపు వచ్చాడు దేనికి? ఇది కొన్ని విద్యలు భారతీయ విద్యలు అంతరించిపోతున్నాయి. మనకు వచ్చిన వాటిని ఒక ప్యాషన్ గా తీసుకొని మనకు తెలిసినంత చెప్తే అవి కాస్తన్నా ఇంకా మరుగున పడకుండా ఉంటాయని మా ఆలోచన. అండ్ మా ఫ్యామిలీలో మా నాన్న పెద్ద చేసేవారు. అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయ్యి దీన్ని ప్రొఫెషనల్ గా ఎంచుకొని ప్యాషన్, ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది, నాకు ఇది ప్యాషన్ గా తీసుకొని చేస్తున్నా. సార్, అసలు కరసాము అంటే మన రాజుల కాలంలో సైతం రాజులు అంటే సైన్యం రాజులు నేర్చుకొని కత్తి సాము, కరసాము నేర్చుకొని వాళ్ళ ప్రజల రక్షణ కోసం ఉపయోగించారు. అంత విలువ అసలు రాజుల కాలం అంటే ఏ కాలంలో, వేల సంవత్సరాల క్రితం ఉందండి. బట్ మేము విన్నదాన్ని బట్టి అయితే కృష్ణదేవరాయలు గారు టైంలో దీనికి బాగా ప్రాబల్యం వచ్చింది. అంటే కోచులను తయారు చేయటం, రాజ్యాల్లో ఆయన విస్తరింపజేయటం, ప్రతి చోట ఇలా ట్రైనింగ్ సెంటర్స్ లా పెట్టేసి నేర్పించడం, కర్ర, కత్తి, మల్ల యుద్ధాలు ఇవన్నీ వాటిని బాగా ప్రోత్సహించారు ఆయన. ఆ టైంలో బాగా ప్రసిద్ధి చెందిందని మేము విన్నదాన్ని బట్టి చెప్తారు. ఆ టైంలోనే బాగా ఎక్కువ వచ్చింది దీని కీర్తి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చేసరికి ఇది మనకున్న ఆయుధాలు ఇవే, కర్రలు, కత్తులు, వీటితోనే వాళ్ళని స్వతంత్ర సమర ఫైట్ లో మనం ఫ్రీడమ్ ఫైట్ లో ఎదుర్కొనేవాళ్ళం. బట్ దీనివల్ల వాళ్ళకి చాలా ప్రమాదం అవుతుంది అని చెప్పేసి 40 years దీన్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేయటం వల్ల 2 generations కి వెనక్కి వెళ్ళింది. అక్కడ బాగా మైనస్ పడింది. ఆ తర్వాత అన్ని ఇక ఫారెన్ గేమ్స్ రావడం, పిల్లలంతా ఆడటం, చెప్పేవాళ్ళు లేకపోవటం అని మేము భావిస్తున్నాం. అది అంటే ఎవరైనా ఒక రంగం వైపు రావాలంటే వాళ్ళకంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు ఈ కరసాము వైపు, ఈ రంగం వైపు రావడానికి ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? ఫస్ట్ టైం మా ఇంట్లో మా నాన్న చేస్తుండేవాళ్ళు చిన్నప్పుడు. బట్ నేను రోజు టీవీలో చిరంజీవి గారి సినిమాలో చిన్న క్లిప్, కొండవీటి దొంగ సినిమాలో కరసాము ఫైట్ ఒకటి ఉంది, కైకాల సత్యనారాయణ గారికి చిరంజీవి గారి. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మా ఇంట్లో ఉంది కాబట్టి నేను అడిగాను, ఇక అన్నా నేను అలా చేస్తాను, నాకు కొంచెం నేర్పించింది. సో మా నాన్నగారు కొంచెం బేసిక్స్ అవన్నీ నేర్పించారు. ఆ తర్వాత ప్రాపర్ గా నేను జాబ్ చేసుకుంటూ మార్కెటింగ్ చేసేవాడిని. వేరే చోటకి ఇంకా అప్డేట్ అయిన మాస్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి నేర్చుకొని మళ్ళీ తమిళనాడు వెళ్ళి వర్క్ షాప్ చేసి అప్పుడు జాబ్ రిజైన్ చేసి టోటల్ గా దీని మీద ఉన్నాను ఆ ప్యాషన్ తో. బట్ దీనికైతే నాకు వితౌట్ మై ఫ్యామిలీ, ఫాదర్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ గా ఆయన ఫైట్ చూసి నేను స్టార్ట్ చేశాను. అసలు అంటే మీరు ఇప్పుడు అన్నారు మీ ఫాదర్, మీ బంధువులు, అసలు ఎప్పటి కాలం నుంచి, అంటే ఎన్ని తరాల నుంచి మీ ఫ్యామిలీలో ఈ కరసాము నేర్చుకుంటున్నారు? మా తాతగారు చేసేవాళ్ళు అండి. మా చిన్న తాతగారు ఉండేవాళ్ళు, కోటయ్య గారు అని, ఆయన బాగా చేసేవాళ్ళు అంట. ఆయన ఎప్పుడు కాలం చేశారు. ఆ తర్వాత మా నాన్న, మా పెద్దనాన్న బాగా చేయడం చూశాను నా చిన్నతనంలో. సరే, ఇప్పుడున్న తరానికి అయితే ఈ కరసాము గురించి అంత తెలియదు. అంటే మన తాతల కాలంలో లేకపోతే 2-3 తరాల ముందంటే ఓకే, ఈ కరసాముకి ఉన్న వాల్యూ మనకు తెలుసు. ఇప్పుడున్న వాళ్ళకి అంత తెలియదు. ఈ తరానికి కరసాము విలువ తెలియాలన్నా, దీనికి ఇంకా డెవలప్ చేయాలనుకున్నా మీరేం చేయాలనుకుంటున్నారు? ప్రజెంట్ మేము ఎంచుకున్నది ఏంటంటే సోషల్ మీడియా అండి. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నాం, మీరు వచ్చారు అంటే సోషల్ మీడియా ద్వారా కానీ, ఈ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, టీవీ ఛానల్స్ ద్వారా కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కానీ, లేదా మనకున్న పరిచయాల ద్వారా చెప్పడం కానీ, వీడియోస్ తీసి గ్రూప్స్ లో వీటిల్లో పెట్టడం కానీ, కమ్యూనిటీ గ్రూప్స్, ఇలా స్టడీ గ్రూప్స్ వీటిల్లో పెట్టడం కానీ జరుగుతుంది. దీనివల్ల రోజు రోజుకి కొంచెం పెరుగుతుంది. అండ్ స్టార్ట్ చేసింది ఒక్కనైనా ఈ రోజు ఒక టీం అనేది ఏర్పడింది నాకు. నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన నాని, బాలాజీ, ఇజ్రాయిల్ అనే కుర్రోడు, ఇలా ఆది అనే కుర్రోళ్ళు, ఇలా కొంతమంది కోచ్, మళ్ళీ మా పెద్ద ఆయన మా మావయ్య గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్తున్నారు, తిరుగు సుబ్బారావు గారు, మా గ్రాండ్ మాస్టర్ ఉంటారు ఆయన. ఇప్పుడు శరణ్య అని మా దగ్గర నేర్చుకున్న అమ్మాయి కొన్నెపాళ్ళు చెప్తుంది.
ఈ గుంటూరులో కూడా ఏటగ్రారంలో బ్రాంచ్ పెట్టాము, యశ్వంత్ కాలనీలో బ్రాంచ్ పెట్టాము, ఆరండల్పేట బ్రాంచ్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది, గుంటూరు తోటలో మనకు ఒకటి ఉంది, అక్కడ బాలు అనే కుర్రోడు చెప్తాడు, మళ్ళీ ఈ శ్యామల నగర్ లో ఆది అనే కుర్రోడు చెప్తాడు. ఇవి కాక నేను హైదరాబాద్ ఓకే మెయిన్ ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ గా ఉంది, అక్కడ గచ్చిబౌలి, ఓకే మళ్ళీ మణికొండ, హైటెక్ సిటీలో ఒక స్కూలు అండ్ మెయిన్ బాచుపల్లి. వీటిలో నేను చూస్తుంటాను, వారంలో 4 రోజులు అక్కడ గడిపి వస్తాను, అక్కడ క్లాసులు ఇచ్చి 3 రోజులు ఇక్కడికి చూసుకుంటాను. ఇక్కడ నాకు ఈ కోర్సులు తయారవడం వల్ల ఈజీ అయిపోయి ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది బాగా. ఇప్పుడు ప్రెసెంట్ అంటే సపోజ్ నేనే అనుకోండి, నేను అనుకోగానే మార్షల్ ఆర్ట్స్, కరాటే, కున్ఫు, జూడో నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అవి నేర్చుకోవాలనుకుంటాను. అలాంటిది మీరు కరసాము ఎందుకని నేర్చుకున్నారు? చెప్పాను కదా సార్, ప్యాషన్. అంటే ప్యాషన్ ఉండొచ్చు సార్. Passion. ఇప్పుడు ఎక్కువ మందికి అసలు కరసాము అంటేనే తెలియదు. ఎవరైనా నాకేంటంటే సెల్ఫ్ సార్, డిఫెన్స్ అనగానే మార్షల్ ఆర్ట్స్ చేయడం మీరు కరసాం అనేది మన భారతీయ కళ. ఇప్పుడు కరాటే, కుంఫు అన్నీ ఏ ఆర్ట్ అయినా కానీ దేహానికి మంచిది, ఓకేనా. ఎక్సర్సైజ్ ఏ విద్య కూడా తక్కువ కాదు. బట్ కరసాం నేను ఎందుకు ఎంచుకున్నా అంటే ఇది మన భారతీయ కళ, అది కొంచెం ఇంట్రెస్ట్. బట్ ఇది చాలా తక్కువ మంది చెప్తున్నారు, రేర్ ఆర్ట్ అవుతుంది, ఇది వెళ్ళిపోతుంది వెనక్కి. ఇప్పుడు కరాటే, కుంఫు, ఈ టేక్వాండో ఇవన్నీ ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి బాగా చాలా బాగా చేస్తున్నారు అందరూ. చాలా మాస్టర్లు కూడా బాగా ఉన్నారు, వాళ్ళు కూడా చిన్నప్పటి ప్రతి విద్యలో కూడా మంచి విలువలతో కూడి నేర్పుతూ ఉంటారు. సో ఈ కరసాం అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మన భారతీయ కళ, దీన్ని కొంచెం సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్ ఇటువైపు వచ్చాను. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో అంటే మన తాతల కాలంలో ప్రతి ఒక్క ప్రతి పెద్ద అంటే మన గ్రామీణ స్థలం మన తాతలు కానీ ఎవరైనా ఎవరికైనా కరసాం వచ్చేది. మన సపోజ్ మన ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలో కర్రలతో నిమ్మకాయలు కొట్టేవాళ్ళు అని అంటారు కదా. సో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ కరసాం ఉందా? ఎంతమంది నేర్చుకుంటున్నారు ఇప్పటికి? ఆ గ్రామ అసలు విలువ ఉందా? చాలా చోట్ల ఉందండి, కానీ బయటికి రావట్లేదు. ఇప్పుడు మనకన్నా బాగా చెప్పేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు పక్క గ్రామంలోనే ఉండొచ్చు, కాదు వాళ్ళు బయటికి రావట్లే, అవగాహన లేని. కానీ ఇంకోటి, ఇది ఇంతకుముందు ఎక్కువ శాతం బాగా చదువుకున్న వాళ్ళు తక్కువ మంది నేర్చుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వ్యవసాయ పనుల నిమిత్తం, వాళ్ళ అంటే దినచర్య పనుల నిమిత్తం సాయంత్రం కూడా కాసేపు చేసుకోవడం, జాతరలకి ఉత్సవాలకి వచ్చినప్పుడు లేదా దసరా, సంక్రాంతి ఆ టైంలో చేయడం జరుగుతుంది. దాన్ని రెగ్యులర్ గా క్లాస్ కంటిన్యూ చేస్తేనే ఇలాంటివి తెలుస్తాయి. ఇప్పుడు నేను 2020లో కరోనా టైంలో స్టార్ట్ చేశాను. ఇదే నా అక్క పిల్లలైన నాని, బాలాజీ, అన్న పిల్లలు, వీళ్ళందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం నాకు వచ్చిన ఫీల్డ్ కరోనా టైంలో నేను స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టాను. వీడియోస్ పెట్టిన తర్వాత ఫోన్లు మనకి కాస్తుంది కాబట్టి నాకు ఈ శివశక్తి, ఈ హైందవ ఇలా సంబంధించిన గ్రూప్స్ లో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు నన్ను, మా సీనియర్లు వాళ్ళంతా, అరే తమ్ముడు కొంచెం నీకు ఉంది కదా, సాయంత్రం పూట ఒక గెట్ టుగెదర్ పెడుతున్నాం అందరికి, మనం అందరికి నేర్పిద్దాము, ఒక యాక్టివిటీ చేద్దాం అనేసరికి నేను స్టార్ట్ చేశాను. సరే అని అప్పుడు నేను జాబ్ చేసుకుంటున్నాను. స్టార్ట్ చేసి సాయంత్రం పూట 5 to 8, 5 to 9 వరకు ఓ 70 మంది ఇలాగే ఒక గ్రూప్ అయ్యి నేర్పించేవాడిని. నేర్పించి ఆ టైంలో వీడియోస్ పెట్టి, ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియం ఒకటి వచ్చింది మనకి, ఆ తర్వాత గోరంట్లో బ్రాంచ్ పెట్టడం, నేను మార్నింగ్ ఈవినింగ్ క్లాస్ పెట్టుకుంటే మధ్యలో జాబ్, అలా చేసుకున్న తర్వాత తమిళనాడు వెళ్ళే టైం వచ్చింది వర్క్షాప్కి. మన మోడీ గారు ఇచ్చిన ఒక గుర్తింపు ఇచ్చిన సంస్థలో, ఆల్ ఇండియా సిలమ్మ ఫెడరేషన్ అనే సంస్థలో ఆయన గుర్తింపిస్తే వర్క్షాప్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నేను జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. రిజైన్ చేసి వెళ్ళి తమిళనాడులో 1 వీక్ ఉండి వర్క్షాప్ చేసి ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తెచ్చుకొని అప్పుడు ఇంకా పూర్తిగా దీని మీద ఉంటుంది. ఈ వీడియోస్ చూసి నాకు ఈవెన్ గవర్నమెంట్లో ఇలా నేను పర్సనల్గా బ్రాంచెస్ పెట్టిన, నాకు FBలో వీడియోస్ చూసి హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది. అక్కడ హిల్ కౌంటీ అనే గేటెడ్ కమ్యూనిటీ నుంచి కాల్ చేశారు. నేను అక్కడికి వెళ్ళాను వారంలో 2 రోజులు. అక్కడి నుంచి మణికొండ, అక్కడి నుంచి హైటెక్ సిటీ, ఇలా స్ప్రెడ్ అవుతా ఉంది. అంటే డే బై డే వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇన్స్టా బాగా మనకి ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, వాళ్ళు పెట్టిన వీడియోస్ కానీ, మీరు ఇలా పెట్టిన వీడియోస్ కానీ దీన్ని చూసి నేర్చుకునే వాళ్ళు వల్ల చాలా మంది వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీనికన్నా కానీ నేర్చుకునే వాళ్ళు అయితే, ఇప్పుడు అమలాపురం నుంచి ఒక కోచ్ కాల్ చేశారు, కర్నూలు నుంచి ఒక కోచ్ కాల్ చేశారు, కడప నుంచి ఒకళ్ళు కోచ్, విజయనగరం నుంచి ఒకళ్ళు వచ్చి కలిశారు. ఇలా ఇప్పుడు ఏపీలో ఉన్న కోచ్లు కొంతమంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారు, ఎలా చేద్దాం, ఏం చేద్దాం, మీకు ఐడియా ఉంది కదా. సో దాని ప్రకారంగా మన పెనగంచిపోల దగ్గర చిలకల దగ్గర ఒకళ్ళు రాణా అనే కోచ్ కాల్ చేశారు. వీళ్ళంతా ఇప్పుడు అన్న మేము కూడా చేస్తాము, ఇంట్రెస్ట్ గా ఉంది, సో దీన్ని ఒక టీమ్ గా చేద్దాం అంటే వాళ్ళ తగిన ఆ ఏరియాలో పెట్టడం, బ్రాంచ్ పెట్టించే ఆలోచనలో ఉన్నాను. వాళ్ళందరూ రేపు 15 రోజులు కాస్త వస్తా ఉంటున్నారు, చిన్న చిన్న టిప్స్ తీసుకొని మనందరం కలిసి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అంటే కొంచెం ఇల్లంటే కదా స్ప్రెడ్ చేయడం. దీనికి నాకు మీడియా సపోర్టే బాగా
ఓకే. ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కానీ సోషల్ మీడియా సార్ ఇప్పుడు సపోజ్ మీరు నేర్పిస్తున్నారుగా, అందరూ చిన్నపిల్లలు సపోజ్ ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఉన్నారుగా, అవును. ఈ కరసాము నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ ఏంటి? అసలు అర్హతలు అసలు ఎవరు నేర్చుకోవచ్చు దీనికి? సార్ ఏమైనా ఎక్కువ లిమిటేషన్స్ 7 ఉన్నాయా? సంవత్సరాలు ఉంటే పిల్లడు అర్థం చేసుకుంటాడు. 7 సంవత్సరాల పైన మేము చెప్తున్న వాళ్ళకి ఉమ్. 7 సంవత్సరాల పైన ఏజ్ అయినా పర్లేదు సార్. ఇంకోటి చిన్నపిల్లలని చిన్నపిల్లలదే చేయకూడదు. పెద్దోళ్ళకి బాగా వస్తుంది. ఈవెన్ మన హోమ్లీ లేడీస్కి ఎంతో ఉపయోగపడుతుంది ఫిజికల్ ఎక్సర్సైజ్గా. కరసాము అంటే ఒక కొట్లాట అనే ఒక బ్యాడ్గా వెళ్ళిపోయింది వన్ సైడ్ టైం. కానీ అది కాదు, ఆరోగ్యం ముందు. ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ లెవెల్స్ పెరుగుతాయి, ఆస్తమా ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి, లేడీస్కి డేట్ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మన భారతీయ విద్యలో నాకు తెలిసి 5 ఉన్నాయి బాగా. ఏది? కర్రసాము ఒకటైతే, యోగా, భరతనాట్యం, మళ్ళీ చెక్క భజన, కోలాటం. ఇవన్నీ ఆరోగ్యం, ఆహ్లాదం అన్ని కలిపి డిజైన్ చేసింది మన భారతీయుల పూర్వీకులు ఎంతో మేధస్సుతో. ఇవి కాక మనకు తెలియని చాలా ఉన్నాయి. చెప్తాను ఇప్పుడు కర్రసాములో కూడా మాకన్నా బాగా చెప్పేవాళ్ళని, బాగా చేసేవాళ్ళైనా వాళ్ళు పక్కనే ఉండొచ్చు. వాళ్ళు బయటికి రావటమే మా ఉద్దేశం. బయటకు వచ్చి ఇలా కలిస్తే ఇంకా కలిసి దీన్ని ఎక్కువ చేయగలమని ఆలోచన, అంతే. ఇప్పుడు ఇందా మీరు చెప్పినట్టు 2020లో కేంద్ర ప్రభుత్వం అంటే ఈ కరసాము మరుగున పడిపోతుంది ఇంకెవరికి తెలియదు అన్న టైంలో కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో 5 యుద్ధ విద్యలకి మంచి గుర్తింపు ఇచ్చింది. అందులో భారతీయ కళలో 5 వాటికి ఇచ్చింది గుర్తింపు. అందులో కరసాము ఒకటి. ఇది కాకుండా మిగతా 4 ఏమైనా ఉంటే ఒకసారి మాకు చెప్తారా? యోగా, లగోరి, ఈ 2 అయితే నాకు బాగా తెలుసు. ఇంకో 2 పేర్లు నాకు అంత లేదు. బట్ నేను కరసాం మీద ఉన్నాను కాబట్టి వాళ్ళు దీని వరకే చెప్పారు మనకి. ఇలా 5 ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు మనదే ఉంది, తమిళనాడులో సిలము అంటారు, కేరళలో కలరిపట్టు అంటారు, మీరు అటువైపు నార్త్ వైపు వచ్చేసి లాఠీ అంటారు. ఇలా కొన్ని చోట్ల కొన్ని రకాల ఆళ్ళ భాషలో పిలుస్తారు, అంతే. సార్ ఇప్పుడు సపోజ్ కేంద్ర ప్రభుత్వం ఈ గుర్తింపు ఇచ్చిన తర్వాత ఏమైనా బెనిఫిట్ అయిందా దీనికి? అసలు తప్పకుండా అవుతుందండి. ఇప్పుడు స్కూల్లో చెప్పుకోవడానికి వీలుంటుంది. ఒక అఫీషియల్ గా స్పోర్ట్స్ లో కూడా పెట్టారు. అది అంటే స్పోర్ట్స్ కోటాలో లేదు, డి కేటగిరీ గేమ్స్ లో వేశారు. అంటే ఇంతకుముందు అది కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే మన భారతీయ కళ ఇది నేర్చుకోవచ్చు అని అఫీషియల్ గా అది గుర్తింపించి, దానివల్ల నాలాంటి వాళ్ళు బయటకు వస్తారు కదా. ఓకే. ఇప్పుడు నేను మన అఫీషియల్ గా ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నామంటే అని ఉన్నబట్టే సపోర్ట్ మనకి. ఇప్పుడు ఇది మనం కొత్తగా స్టార్ట్ చేసి 10 రోజుల క్రితం స్టార్ట్ చేసిన బ్యాచ్ ఇది. ఇక్కడ 50 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఊరు కాజీపేట అని తెనాలి దగ్గర. మేము గుంటూరు నుంచి వచ్చి క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోతాం. మనకంటూ ఈ సమ్మర్లో బాగా వీళ్ళు ఇచ్చారు, దీని తర్వాత కంటిన్యూ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ ఊరు పెద్దలు మనం కాంటాక్ట్ అయ్యి, కార్తీక్ అనే ఒక కుర్రాడు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మనకి బ్యాచ్ పెట్టించారు. వీళ్ళు నేను చెప్పేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి ఉన్న పిల్లలు కూడా ఎక్కువగా ఆడపిల్లలు కూడా ఏమైనా మనకి వస్తున్నారు ఎక్కువ మంది మనకి? తప్పకుండా ఆడపిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకి అవసరం కూడా. చెప్పాను కదా ఇందాక ఉన్న ప్రాబ్లమ్స్ జెంట్స్ కన్నా కానీ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. ఫ్యాట్ కరిగిపోద్ది, ఫిట్నెస్ పెరిగిపోద్ది గర్ల్స్ లో కూడా. ఇంకోటి వీళ్ళందరికన్నా వాళ్ళకంటూ కొంచెం ధైర్యం ఉంటుంది. ఆత్మరక్షణ అనే ఆత్మరక్షణ విద్యల్లో ఇది ఒకటి. అన్నీ ఇది ఒకటి. సో వాళ్ళకి ముందు ఆరోగ్యంగా బాగుంటారు, ఫిట్నెస్ పెంచుకుంటారు, వాళ్ళకంటూ ఏకాగ్రత పెరుగుతుంది. ఒక మూమెంట్ చేసేటప్పుడు ఆ ఆలోచన దాని మీద ఉంటుంది. సో ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ఈవెన్ ఫర్దర్ స్టడీస్ కూడా ఉపయోగపడుతుంది తర్వాత ఆ ఏకాగ్రత అనేది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఈ స్కీమ్ అంటే 2020 తర్వాత మనకు గుర్తింపు వచ్చింది కరస్వామికి. ఓకే, బాగానే ఉంది మొత్తం. ఇప్పుడు మన సౌత్ సైడ్ అంటే తమిళనాడు, కర్ణాటక ఇటు సైడ్ వెళ్తే వాళ్ళ లాంగ్వేజ్కి, వాళ్ళ కల్చర్కి వెరీ డిమాండ్. పక్కన కల్చర్స్ రానిత్తలేదని సెకండరీ, కానీ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. అవును. కానీ మన దగ్గర ఏంటంటే మన కల్చర్తో పాటు పక్క కల్చర్స్ కానీ గౌరవం ఏంటో మన సాంప్రదాయం. ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే మనం ఎందుకని మరి వెనక ఉన్నాం? లేదు, అది వెనకనే కాదండి. తమిళనాడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ స్టేట్ గేమ్ చేశారు దీన్ని. వాళ్ళ స్టేట్ గేమ్ చేయటం వల్ల దీనికి రిజర్వేషన్స్ ఉన్నాయి అక్కడ. సో ఇది ముందుకెళ్ళింది. ఓకే. వాళ్ళ స్టేట్ గేమ్ అంటే స్కూల్ రిజర్వేషన్ ఉంటే సర్టిఫికేట్ పరంగా వ్యాలిడ్ ఉంటుంది. ఇప్పుడు నేషనల్ గేమ్ కైనా స్టేట్ గేమ్ కైనా, స్టేట్ గేమ్ కి స్టేట్ గవర్నమెంట్ దానిలో రిజర్వేషన్ ఉంటుంది జాబ్స్ కి, చదువుల కాటికి. అందుకనే ముందుకెళ్ళారు. సో మన స్టేట్ గేమ్ కాదు కాబట్టి మనది ఇప్పుడిప్పుడే ఎవర్షన్ అనేది స్టార్ట్ అయింది. మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏదైనా కొంచెం టైం పడుతుంది. బట్ నాకేంటంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఉండాలిగా. నేర్చుకోవాలి, మీరే ఉన్నారు, మీరు వేరే ఊర్లో ఉన్నారు, నన్ను కాంటాక్ట్ అయ్యారు, మీరు క్లాస్ నేర్చుకున్న ఉద్దేశంతో కాంటాక్ట్ అయ్యారు. బట్ ఆ ఊర్లో కోచ్ లేదన్నారు. ఓకే. సో అలా చాలా చోట్ల మా ఆలోచన ఏంటంటే ఇలా కోచ్లు తయారు చేసి ఒక చోట ఒకళ్ళు పంపించేద్దాం, అందుబాటులో ఉన్న వాళ్ళని అక్కడ వాళ్ళని ఏర్పాటు చేద్దాం. ఇది ఒక ప్రొఫెషన్గా తీసుకుంటే దీని మీద ఇన్కమ్ కూడా, ఇప్పుడు ఫీజెస్ అనేది కలెక్ట్ చేయొచ్చు. మేము కొన్ని చోట్ల అనాథ పిల్లలకి వీటికి ఫ్రీగా చెప్తున్నాం. ఫస్ట్ చెప్పిన సంస్థలకు ఫ్రీగానే చెప్పాం. మధ్యలో ఆర్ఫాన్స్ హోమ్స్కి ఫ్రీగా చెప్పాం.
గవర్నమెంట్ స్కూల్స్ కొంతమందిలో ఫ్రీగా చెప్తున్నాం. అంటే అన్నీ మనం ఫ్రీగా చెప్పలేం, కానీ మెయిన్ వచ్చేసి ఇప్పుడు కోచింగ్లు పెరిగేసరికి పెంచుకోగలుగుతున్నాం. ఓకే. అది. ఇప్పుడు సపోజ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు. ఆయన Yeah. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకి ఎంత ఇష్టం మనకు తెలుసు. అవును, లేటెస్ట్ జపానీస్ వరల్డ్ కత్తి స్వాములో ఒక గౌరవంగా award గెట్జూట్స్ దాంట్లో ప్రవేశం పొంది అంతర్జాతీయంలో మంచి గుర్తింపు పొందారు. సో అలాంటి ఆయనకి ఈ మార్షల్ ఆర్ట్స్ మీద అంత ఆసక్తి ఉంది ఆయనకి. ఈ కరసాం ఆయన దృష్టికి వెళ్ళింది అనుకుంటున్నారా? అసలు ఆయన అనుకుంటే ఒక లెక్క కాదు, వెళ్ళాలి అనుకుంటున్నాం అండి. వెళ్ళాలి అనుకుంటున్నాం. మేమైతే ఇంకా కలవలేదు, బట్ అవకాశం వస్తే అలాంటి ఆయన దృష్టికి వెళ్తే, ఆయన మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఆత్మరక్షణ కళలో కాదు స్కూళ్ళల్లో పెట్టండి అని. ఈవెన్ అండి మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి, వాళ్ళ దాకా వెళితే మా ఆలోచన అదే, గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో ఇలాంటి కనుక ఒక పీరియడ్ వారంలో 2-3 రోజులు కనీసం ఇచ్చిన 2-3 ఏళ్ళు కష్టపడితే మంచి మంచి బ్యాచ్లు తయారవుతాయి. గవర్నమెంట్ నుంచి కావాల్సింది నాకు అదే. అలాంటి వాళ్ళు ఇప్పుడు మార్షల్ ఆర్ట్ తెలిసిన ఆయన డిప్యూటీ సీఎం ఉండడం, ఆయనకు బాగా అవగాహన ఉంటుంది దీని మీద, ఇది ఎంత యూజ్ అవుతుందో, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో, దీనివల్ల ఎంత ఎదుగుదల ఉంటుందో ఆయనకు బాగా అవగాహన ఉంటుంది. సో అలాంటి ఆయన దగ్గర కనుక వెళితే అది ఇంకా డెవలప్ అవడానికి బాగా ఈజీ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొండవీటి కొండవీటి దొంగ. దొంగ, అందులో కైకాల సత్యనారాయణ గారు ఈయన మెగాస్టార్ గారు చేసిన ఫైట్ సీన్ ద్వారా అంతే ఈ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అని అన్నారు. ఇంట్రెస్ట్ అది చూసి. మరి అదే ఇంట్రెస్ట్ తో మీరు సినిమాల్లో ఏమైనా అవకాశాలు వచ్చాయా? అంటే ఇది అక్కడ యూజ్ అవకాశాలు రాలేదు సార్. హైదరాబాద్ లో అయితే రామ్ లక్ష్మణ్ గారు మన అకాడమీకి వచ్చారు, అక్కడ 2 గంటలు స్పెండ్ చేశారు, మన Okay. పిల్లలతో ఆడారు, నా నంబర్ తీసుకెళ్లారు, మంచిగా అప్రిషియేట్ చేశారు, మంచి సపోర్ట్ చేశారు. ఒక 2 hours స్పెండ్ చేశారు. హిల్ కౌంటీ అనే గేటెడ్ కమ్యూనిటీలో బాచ్పల్లిలో వచ్చారు, ఓకే 2 hours స్పెండ్ చేశారు. సో ఇప్పుడిప్పుడే కొంత చిన్న చిన్న ఆర్టిస్టులకి నేర్పుతున్నాను నేను. జూనియర్ ఆర్టిస్టులు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేర్పుతున్నాను. మూవీ సంబంధించిన వాళ్ళు కొంతమంది నేర్చుకుంటున్నారు. ఒక హీరో యష్ అని అప్కమింగ్ హీరో ఆయన నేర్చుకుంటున్నారు. ఓకే. ఇలా ఇప్పుడు అవుతుంది, ఇప్పుడే కొంచెం బాగా ఎదుగుతుంది అక్కడ అని భావిస్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం కొంచెం కాస్త పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నేర్చుకోవడం, అది అలా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకా సార్ అసలు నాకు ఒక డౌట్, అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అంటే బిఫోర్ అంటే ఇప్పుడంటే ఓకే స్టూడెంట్స్ కి పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్ కావాలి, కల్చరల్ యాక్టివిటీస్ కావాలని ఒక అవగాహన వచ్చింది పేరెంట్స్ అందరికి. మీరున్న టైం అంటే మీరు నేర్చుకోవాలన్న టైంలో ఎక్కువ చదువు, అందరి అంతే. దృష్టి చదువు. చదివి అలాంటిది మీరు చదువు కాకుండా ఇటువైపు వచ్చారు కదా, మీ ఫ్యామిలీ ఎలా స్పందించింది అసలు దీని మీద? అంటే మీ తరాలు మీ ఫ్యామిలీలో మొత్తంగా ఉండొచ్చు, ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు కదా. అంటే వాళ్ళు ఉన్నారు ఓకే, ఇప్పుడు ఇలా ప్రత్యేకంగా ఒక స్కూల్ అనేది పెట్టారు కదా. అంటే మేము గవర్నమెంట్ స్కూలే సార్ చదువుకుంది, ఉం. గవర్నమెంట్ స్కూలే. సో నాకు ఇబ్బంది ఉండేది కదా, సాయంత్రం 4:30 ఇంటికి వచ్చేసేవాడిని. మా నాన్న 8-9 ఆ టైంలో భోజనం చేసిన తర్వాత ఒక రోజుగా అరగంట అలా కొన్నాళ్ళు నేర్పారు. అప్పుడు తర్వాత నేను మళ్ళీ జాబ్ చేసేటప్పుడు ఇది పరిపూర్ణంగా నాకు వచ్చిన అందుబాటులో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళడం, ఇలా అక్కడ ఫీజు నేర్చుకోవడం, ఆ తర్వాత తమిళనాడు వెళ్ళడం, దీన్ని డెవలప్ చేసుకోవడం, ఇలా వేరే వేరే గురువుల దగ్గర పెద్దోళ్ళ దగ్గర కలవడం, వాళ్ళ దగ్గరకు వచ్చిన మూమెంట్స్ వాళ్ళ అనుమతితో నేర్చుకోవడం. కాకపోతే ఏంటంటే పెద్ద వయసు అయిపోయారు, ఇప్పుడు బయటికి రాని పరిస్థితి, కొంతమంది కాలం చేశారు, అలా స్టార్ట్ అయింది. అది నాకు ఎప్పుడు ఫ్యామిలీ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఈ రోజు ఈవెన్ నాకు అన్నం పెడుతుంది ఈ కరసామె. ఇప్పుడు మన సపోజ్ మనం మార్షల్ ఆర్ట్స్కి వెళ్తాం, కరాటే ఎల్లో బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, బ్లాక్ బెల్ట్, హైలైట్ బ్లాక్ బెల్ట్, అలా ఈ కరసంలో లెవెల్స్ ఏంటి? లెవెల్స్ కరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా అంటే బైలాస్ లో, గవర్నమెంట్ ఇచ్చిన బైలాస్ లో ఇలానే ఉంటుంది. బేసిక్స్ ఫస్ట్, ఆ తర్వాత 2వ లెవెల్ చిటికలు, ఆ తర్వాత సింగిల్ సిక్ రొటేషన్, ఆ తర్వాత డబుల్ సిక్ రొటేషన్, ఆ తర్వాత వరుసలు అంటే ఫైట్స్, ఆ తర్వాత వెపన్స్, సురులు, కత్తులు, గదలు, ఇవన్నీ ఇలా లెవెల్ ప్రకారం ఉంటుంది. అది దీన్ని ఒక సబ్జెక్ట్ గా డిజైన్ చేసి మేము కూడా ఫస్ట్ బేసిక్స్, ఇప్పుడు మీరు చూసిందంతా బేసిక్ లెవెల్ పిల్లలు, మొన్నే స్టార్ట్ అయింది బ్యాచ్. బేసిక్ లెవెల్ కాబట్టి వీళ్ళంతా బేసిక్ లెవెల్లో ఉంటారు. అలా ఇప్పుడు చేసే కోచ్లు వచ్చేసి అన్ని నేర్చుకొని ఉన్నారు. అరండల్పేట గుంటూరులో ఉన్న కోచ్లు అన్ని నేర్చుకొని ఉన్నారు అక్కడ బ్రాంచ్. అంటే ఒక్కో చోట ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి లెవెల్స్ కంటిన్యూ అవుతానే ఉంటాయి. నేర్చుకునే కొద్దీ విద్య అనంతం, ఎక్కడికి వెళ్ళినా ఎంతైనా నేర్చుకుంటానే ఉంటాం, దానికి అర్థం లేదు. ఇప్పుడు అంటారు కొంతమంది, మాకే మొత్తం వచ్చు అనేది కరెక్ట్ కాదు. ప్రపంచం అన్ని తెలిసిన ఎవ్వలేరు, ఇక్కడ లేదు. విద్య విషయంలో ఎవ్వరూ అతిథులు కాదు. మనకన్నా బాగా చేసేవాళ్ళు పక్క గ్రామంలోనే ఉన్నట్టు, వాళ్ళు బయటికి రాలేదు, మనం బయటకు వచ్చామంతే. ఇది కనుక మనం అనుకుంటే ఎవరికి గర్వం ఉండదు. మాదే మనకన్నా బాగా చేసేవాళ్ళు పక్కనే ఉన్నారు, వాళ్ళు రాలే బయటికి అంతే. ఓకే, వాళ్ళు వస్తే వాళ్ళు కూడా కలుపుకొని ఇంకా నేర్పాలని ఆలోచనే.
రాని మూమెంట్స్ నేర్చుకోవచ్చు, వచ్చిన మూమెంట్స్ చెప్పవచ్చు. ఎవరు అతిథులు కాదు. సార్ ఇప్పుడు మీ ఆధ్వర్యంలో మీతో పాటు పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నా మీ మాస్టర్స్ ఎవడో ఒకసారి అందరికి పరిచయం చేస్తారు. ఆ, అక్కడ నాని కమ్, ఇతను నా మేనల్లుడు. ప్రజెంట్ ఇప్పుడు కాబట్టి కర్రస్వామికి నా తర్వాత ప్రధాన కొంచెం ప్రధాన నేను హైదరాబాద్ ఇవన్నీ చూసుకున్నా, గుంటూరు మొత్తం చూసుకుంటున్నాడు నాని నరసింహ. ఆ, బాలాజీ దా, ఇతను నా అన్న కొడుకు బాలాజీ, ఇతను చూసుకుంటున్నాడు. ఇజ్రాయెల్ కమ్, ఇతను నేర్చుకోవడానికి వచ్చి ఇప్పుడు మా దగ్గర నేర్చుకొని మంచి ప్రొఫెషనల్ గా ఇప్పుడు కోచ్ గా అయ్యాడు. ఓకే. ఇతను బ్రాంచ్ చూసుకుంటున్నాడు. అలా ఆది అని ఇంకో కుర్రోడు వర్క్ నిమిత్తం వేరే జాబ్, అతను మార్నింగ్ క్లాస్ చెప్పుకొని ఈవినింగ్ వెళ్తున్నాడు. మా పెద్ద అని చెప్పాను ఇందాక, ఆయన దిరు సుబ్బారావు గారు ఏటుకుల్లో ఆయన చెప్తాడు. మా అందరికి గ్రాండ్ మాస్టర్ గా ఆయన్ని మేము స్వీకరిస్తాం. ఓకే. మా దగ్గర నేర్చుకున్న ఇంకొక అమ్మాయి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇప్పుడు కొన్నపడిన ఊర్లో ఈ క్లాస్ చెప్తుంది. అమ్మాయి పేరు శరణ్య. ఇలా కోచ్లుగా పెరిగి చేసుకుంటూ వెళ్తున్నాం ముందుకి. ఇంకా మీరు అడిగినట్టు వేరే వేరే ప్రాంతాల నుంచి కోచ్లు కాల్ చేయటం, వాళ్ళందరికీ 15 తర్వాత ఒకసారి కలవమని చెప్పాను, వస్తా అన్నారు. ఇంకా ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. మాకు అడ్మినిస్ట్రేటర్ గా వర్మ అనే ఒక ఆయన ఉన్నాడు, అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటాడు, ఫార్మ్ సంబంధించింది. స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఇప్పుడు సపోజ్ ఈ తరం యువతకి అంటే సపోజ్ మాకు ఈ విద్య విషయంలో అంటే ఈ కరస్వామి విషయంలో ఎలాంటి ఒక మంచి విషయాలు అంటే వాటిని నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న తరంలో ముందు తరాలకు కానీ మన తరం ఇంకా అవసరం బాగా. ఇప్పుడు ఎందుకంటే ప్రకృతితో బతికే రోజులు చాలా తగ్గిపోయాయి. ఇంతకుముందు అచ్చంగా ఎక్కువ ఫుడ్, న్యాచురల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తీసుకునేవాళ్ళు. పొల్యూషన్ ఎంత లేదు. సో మనుషులు ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉన్నాం. ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ, మనం పీల్చే గాలి కానీ అంత ఇంతకుముందు అన్నంత క్వాలిటీ లేదు. ఓకే. ఇంతకుముందు తరం ఉన్న క్వాలిటీగా ఇప్పుడు మనకి అంత ఆర్గానిక్. అప్పుడు జంతువులు అంటే గుర్రాలు, ఎద్దులు, వీటి సహాయంతో మనం వెళ్ళాము. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ పొల్యూషన్ కూడా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టు మన బాడీని మనం మలుచుకోవాలి వీలైనంత. సో ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ గా ఫస్ట్ బాగా పనికి వస్తుందండి. ఆ తర్వాతనే ఆత్మరక్షణ. ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆరోగ్యపరంగా తీసుకోండి. ఆరోగ్యపరంగా తీసుకుంటేనే అది బాగా ముందుకు వెళ్తుంది. సార్ ఇందా మీరు నారా లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పేరు గురించి చెప్పారు. ఆయన డిస్ట్రిక్ట్ వెళ్ళాలని మీకు కోరుకుంటున్నాను. సపోజ్ మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన ట్యాగ్ చేసి చిన్న ట్వీట్ పెట్టినా చాలు తక్షణమే స్పందిస్తారు. అంటే ఆయన ఏపీ కానీ తెలంగాణ కానీ తెలుగు వారైతే చాలు, అతను ఇండియాలో ఉండని ఫారిన్ లో ఉండని వాళ్ళ ఇబ్బందులు తెలిసి ట్యాగ్ చేస్తే చాలు వెంటనే తక్షణ. ఈ మధ్య ఒక చిన్న పాపకి 16 కోట్ల ఇంజెక్షన్ మీకు తెలిసే ఉంటుంది. ఆయన 6 కోట్ల సంథింగ్ అని తెచ్చి కాపాడారు. ట్వీట్ చేయగానే స్పందిస్తున్నారు. సో ఒకవేళ ఆయన మీ విషయంలో స్పందిస్తే మీరు ఎలా భావిస్తారు? తప్పకుండా వెళ్తానండి. వెళ్ళి కూర్చొని హ్యాపీగా. ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే ఇక అది పెరగడానికి అంతకన్నా ఉంది. ఇప్పుడు ఒక మినిస్టర్, ఆ శాఖకు సంబంధించిన మినిస్టరు స్పందించి దీన్ని పెంచుదామంటే ఇంక అంతకన్నా ఏముంది? సపోర్ట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది అదే కదండి. గవర్నమెంట్ ఆదేశిస్తే, గవర్నమెంట్ స్కూల్లో కనుక ఇంట్రడ్యూస్ చేయని ఆయన వాళ్ళు ఆదేశిస్తే చక్కగా నేను కోచ్లు తయారు చేసి ఇలా ఎంతో మందిని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సార్ జాబ్ పర్పస్ రాలేకపోతున్నారు, ఇన్కమ్ ఉండదు కదా ఇది అని. అదే గవర్నమెంట్ సపోర్ట్ చేసి వీళ్ళకంటూ ఒక 2-3 స్కూళ్ళు ఇచ్చి ఒక నామినల్ శాలరీ ఏర్పాటు చేయగలిగితే, అది అవుట్ సోర్సింగ్ బేస్ ఏదైనా కొన్నాళ్ళ పాటు, అప్పుడు నేను కోచింగ్ తయారు చేసేవచ్చు. అలాంటి మినిస్టర్ స్పందిస్తే ఇంకా హ్యాపీ కదా. స్పందించాలనే కదా మా కోరికలు ఇవన్నీ. సార్ అసలు ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే టైంతో పాటు పరిగెత్తాలి. అవును. మన టైంతో పాటు అంటే దానికి గుడ్ హెల్త్ ఆర్ అమౌంట్ కోసం, అంటే కుటుంబం నడపాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం కావాలంటే టైంతో పాటు పరిగెత్తి పనిచేయాలి. అలాంటి బిజీ షెడ్యూల్లో ఈ ఆరోగ్యం కోసం, కరస్వామి కోసం టైం కేటాయిస్తారా? ఒకసారి చెప్పండి. ఆరోగ్యం కోసం అయితే కేటాయించుకోవాలి. ఆరోగ్యం అన్నారు మీరు, ఆరోగ్యం మించిన ఏముంది చెప్పండి. ఇప్పుడు మనం 10 గంటలు పనిచేస్తాం, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కుదిరినప్పుడు. ఈవెన్ కర్రసామాన్యాన్ని కాదండి, ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ గట్టిగా మనం బాగుంటే ఈత చేయొచ్చు, స్విమ్మింగ్ బాగుంటుంది, ఈ భరతనాట్యం చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు. ఆరోగ్యం కోసం డైలీ ఒక అరగంట నుంచి గంట ఇవ్వడం అనేది అసలు అవసరం అని నేను అంటాను. అది ఏదైనా కానీ, మన ఆర్ట్ అనే కాదు, ఏ ఆర్ట్ అయినా కానీ. కొంతమంది ఈ చేయని వాళ్ళు వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, కాస్త వాంపులు చేస్తారు, అవి కూడా మంచిదే కదా. ఆరోగ్యం కోసం కంపల్సరీగా అవసరం. ఆరోగ్యం కోసం అంటే తప్పనిసరి. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఆత్మరక్షణ కోసమే కాదు, ఎక్సర్సైజ్ బాడీ
ఆరోగ్యంగా ఉండడానికి, ప్లస్ లేడీస్ కి సంబంధించి కానీ కొన్ని జెంట్స్ బెనిఫిట్స్ కానీ ఉన్నాయని మీరు లేడీస్ అయినా చెప్పారు కదా. ఒక హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళే, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు దీనికి వర్తించరండి. ఎందుకంటే వాళ్ళ స్టంట్ చేసినా బైపాస్ చేసినా ఎక్కువ శ్రమించకూడదు వాళ్ళ బాడీ. సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మాత్రం మేము సజెస్ట్ చేస్తాం, వద్దండి మీరు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్ట్రెస్ ఉంటుంది బాడీకి, వాళ్ళు బాగా అలిసిపోతుంది. సో హార్ట్ ప్రాబ్లం వాళ్ళు వర్కౌట్ కాదు ఇక్కడ, కొంచెం వాళ్ళు ప్రమాదం. అందుకని నేను వాళ్ళు ఒక్కళ్ళనే చెప్తాను, మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు సపోజ్ మీరు ఓకే, మీరు అన్నట్టు మార్షల్ ఆర్ట్స్ తో పాటు మన కరసంకు ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి నేర్చుకోవాలి అవును. మనం. కాకపోతే ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు 40 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన కరసామిని బ్యాన్ చేశారు. ఎందుకు? కరస్వామి ఒకటే కదా, నలంద విశ్వవిద్యాలయం, అవును, అందులో ఉన్న బుక్స్ కి ఎంతో నాలెడ్జ్. ఆ బుక్స్ లో 1% మిగిలిన 1% మిగిలిన చాలా సమస్యలు ఇప్పుడు పరిష్కరించవచ్చు అని మనం కొన్ని వింటూ ఉంటాం పెద్దవాళ్ళు చెప్పే మాటలు. అలాంటప్పుడు ఇంత ప్రాచుర్యమైనవి అంటే దీనికంటే కొన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఉండుంటాయిగా, నలంద యూనివర్సిటీ లాగే ఈ కరస్వామి నేర్పించే అప్పట్లో పండితులు చలిత అలంకారాలు ఇలా పెట్టి చెప్పాను కదా. చాలా కృష్ణదేవరాయలు గారు బాగా ప్రారంభించింది. అప్పుడు ప్రతి చోట నేర్చుకునేవాళ్ళు, వాళ్ళకి అది ప్రమాదం అవుతుందనే కదా వాళ్ళని డామినేట్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో, తగ్గించాలనే ఉద్దేశంతోనే ఇవి అప్పట్లో ఆపారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనకన్నా ఎదుటోళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళ దేశంలో మనం వచ్చాం, వాళ్ళని ఫైట్ చేయాలంటే వాళ్ళకున్న మూలాలు ఏంటి, వాటి మీద మనం ఫైట్ చేయాలి, బలాలు ఏంటో వాళ్ళ బలాలను కట్ చేయాలి. సో నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేశారు, 40 సంవత్సరాలు దూరం చేసి. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు జీవో ఇచ్చేసారు, ఈ నేర్చుకోవడానికి లేదని బ్యాన్ చేసి. సో ఇంకా 40 సంవత్సరాలు అంటే 2 జనరేషన్లు దూరం అయిపోయినాడు దగ్గర. దానివల్ల దూరం అయిపోయి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మీ స్టూడెంట్స్ అంటే మీరు ఏ సంవత్సరంలో మీరు 2020లో టైంలో స్టార్ట్ చేసి ఒక్కరితో స్టార్ట్ చేసి ఇప్పుడు మీ ఆధ్వర్యంలో 5-6 మాస్టర్లు ప్రతి సంవత్సరం సంఖ్యలో అంటే 10ల సంఖ్యలో స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు, 100కు పైన నేర్చుకుంటున్నారు. అండ్ మేము ఈ విషయాల్లో కూడా కాంపిటీషన్లు పెట్టడం, అంటే అది గవర్నమెంట్ రికగ్నేషన్ జాబులు వస్తాయని కాదు, విద్య పెంచడానికి అన్ని ఊర్ల నుంచి ఎక్కడెక్కడ ఉన్నారు అందరిని పిలవడం, చిన్న కాంపిటీషన్ నిర్వహించడం, వాళ్ళకి మెడల్స్ సర్టిఫికెట్లు ఏర్పాటు చేయడం, అంటే ఒక ఎంకరేజింగ్ కోసం. ఇదేదో గుర్తింపు వస్తే ఉద్యోగాలు వస్తాయని కాదు, వాళ్ళని ఈ విద్యను బయటికి తేయడానికి ఇలా చేయడం స్టార్ట్ చేస్తున్నాం 3 ఏళ్ల నుంచి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఉంటాయి, జిల్లా స్థాయి ఆర్ స్టేట్ లెవెల్ గేమ్స్, అందులో మన ఈ కావటి నుంచి ఎంతమంది అలా పార్టిసిపేట్ చేశారు? మన 102 మంది చేశారు. 102 మంది ఇక్కడ గుంటూరులోనే టీజేపీఎస్ కాలేజీలో. అదంతా వర్మ అని మా సోదరుడు ఒక అతను ఉన్నాడు. ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ కాంపిటీషన్లు అన్ని అతను చూసుకుంటాడు. నేను ట్రైనింగ్ అంతా నేను చూసుకుంటాను. మా గ్రాండ్ మాస్టర్ గా పెద్ద అయినా మా మామయ్య డిరు సుబ్బారావు గారు, ఆయన పెద్ద రకంగా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా ఆయన చేతిలో కూర్చోబెడతాం. ఆయన చూసుకొని అతనేమో కాంపిటీషన్ అన్ని చూసుకుంటారు, నేను ట్రైనింగ్ చూసుకుంటాను. మనం 102 మంది చేశారు. ఇదంతా ఏంటి సార్, ఎంకరేజ్మెంట్ కోసం, పిల్లల్ని ఎంకరేజ్ కోసం. పైగా బయట నుంచి ఇంకా బాగా చేసేవాళ్ళు వస్తుంటారు, అవి నేర్చుకోండి, మనకు తెలియదు ఇంకా చాలా ఉందని చెప్పడానికి పిల్లలకి. అదని ఒక యూనిటీ లాగా. ఇప్పుడు కొంతమంది మాస్టర్లు వస్తున్నారు, ఒక టీం అవ్వాలి. ఒక టీం అయితే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు నాకు ఇబ్బంది లేదు, హైదరాబాద్ లో నేను ఒక్కనే అయ్యాను నా ఫరం నుంచి. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారేమో కానీ కలుస్తారు కొంతమంది. ఇలా బయటకు వెళ్ళడం వల్ల కొంతమంది కాల్ చేసి టీం అయితే అప్పుడు శాప్లో పెట్టడానికి ఆలోచన. ఇలా టీము ప్రతి జిల్లాలో కనుక చేస్తుంటే మనం అఫిలియేషన్స్ సొసైటీ అసోసియేషన్ లాగా ఏర్పాటు చేసి అప్పుడు శాప్కి తీసుకెళ్ళామంటే వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్దేశం చేసుకునే మేము ఇలా అన్ని పిలవడం, కాంపిటీషన్లో పెట్టడం అది చేస్తున్నాం. దాన్ని అంతా వర్మ చూసుకుంటారు. అదంతా కరస్వామి సొసైటీకి సంబంధించి యూట్యూబర్ కానీ సోషల్ మీడియా ఎవరెవరు నిర్వహిస్తున్నారు? సోషల్ మీడియా పరంగా మనకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు సిటీకే గుంటూరు ట్రెక్కింగ్ వాళ్ళు. మళ్ళీ మీడియా పరంగా శ్వేత గారు ఉన్నారు, ఆవిడ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి శ్రేసి గారు, ఇల్లు హరివిల్లు అనే ఒక ఛానల్, మళ్ళీ ఈవిడ ఇతను ఆటగాడు అనేవాళ్ళు. ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి వీడియోస్ తీసుకోవడం, వాళ్ళ ఇన్స్టాలో దీన్ని పోస్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్ బాగుంది. సో ఇప్పుడు మన ఈ వీడియోలో కానీ చూస్తున్న ప్రేక్షకుల కోసం మీరు ఇస్తున్న చిన్న సజెషన్స్, అంటే ఈ కరస్వామి విషయంలో మీరు ఇస్తున్న సజెషన్స్ ఏమైనా ఉన్నాయి మన వ్యూవర్స్ కోసం? మన భారతీయ కళల్ని సపోర్ట్ చేయండి, అవి నేర్చుకోండి. అన్నిటికన్నా ఉత్తమమైనది మన భారత. సో మన దేశ పౌరులుగా మనం భారతీయ కళలను కొంచెం సపోర్ట్ చేసుకుంటే మీరు ఎన్నైనా నేర్చుకోండి. దాంతోపాటు ఇది కూడా ఒకటి, నేను చెప్పిన వాటిల్లో యోగా కానీ, కరస్వామి కానీ, భరతనాట్యం కానీ, కోలాటం కానీ, చెక్క భజన కానీ, వీటిల్లో ఇలా మన భారతీయ కళలు ఒకటి నేర్చుకోండి. మీరు నేర్చుకుంటానే దీన్ని కొంచెం ఇవ్వండి. అప్పుడు మన భారతీయ కళలు కొంచెం
మరుగున పడకుండా ఇంకా బయటకు వస్తాయి అని నా ఆలోచన. అదొకటే చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. మరిన్ని వీడియోలతో మరొకసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.